గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. సో ఇవాళ ఏంటి అంటే ఏ డే ఇన్ ఆఫీస్ ఆన్ వీకెండ్. అంటే ఇవాళ సాటర్డే కదా, మాకు ఆఫీస్ ఉండదు. సో నాకు వర్క్ ఉండి నేను వచ్చాను ఆఫీస్కి. సో చిన్న వర్క్ చేసుకుందామని. సో అది కొంచెం అర్జెంట్ వర్క్. సో అది నేను కంప్లీట్ చేయాలి. సో అందుకే ఆఫీస్కి వచ్చాను. సో మా ఆఫీస్ ఎలా ఉందో చూస్తారా? చూపిస్తా. ఇవాళ ఎవ్వరు ఉండరు, సాటర్డే కదా. సో లైట్స్ కూడా నేను వేయలేదు, అందుకే నేను కూర్చున్న చోట మాత్రమే లైట్స్ వేసా. నా టేబుల్ మీద ఏవి ఉంటాయనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, పెద్దగా ఏముండవు, కానీ చిన్న చిన్న ఉంటాయి అంతే. అవే ఉంటాయి, అవే బాగుంటాయి కూడా. సో చూపిస్తాను చూడండి. అండ్ ఇది నా ల్యాప్టాప్ అండ్ మై స్క్రీన్ అండ్ నా మొబైల్ హోల్డర్ అండ్ ద పెన్ హోల్డర్ అండ్ మై క్యూట్ వాటర్ బాటిల్. అండ్ నా టేబుల్ మీద ఇంకా ఒక బుక్ ఉంటుంది, అప్పుడప్పుడు బ్రేక్ టైంలో చదువుతా. అండ్ దిస్ ఈజ్ మై నోట్స్. సో మన డిజైనింగ్ కదా, ముందుగా స్కెచింగ్ దీని మీద చేసుకొని దెన్ ఐ విల్ డూ ఇన్ మై సాఫ్ట్వేర్. అండ్ ఇవే నా టేబుల్ మీద ఉంటాయి, చాలా సింపుల్గా. చూసారు కదా నా టేబుల్ మీద ఏమున్నాయో. సో చిన్న చిన్నవే ఉంటాయి. ఇక్కడ నేను వర్క్ చేసుకోవాలి, నాకు కొంచెం వర్క్ ఉంది. సో ఐ స్టార్ట్ నౌ. సో టైం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ చూపిస్తాను నేను ఏం చేస్తాను అనేది. సో ఎంజాయ్ ద క్లిప్స్. సో ఇవాళ నేను చేస్తుంది ఏంటంటే మొబైల్ అప్లికేషన్. యూజువల్లీ మేము వెబ్ అప్లికేషన్ అండ్ మొబైల్ అప్లికేషన్ రెండూ చేస్తాము. అసలు మా పని ఏంటి అంటే రీసెర్చ్ చేయడం అండ్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, ఒక మొబైల్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, వెబ్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి అనేది మేము రీసెర్చ్ చేసి అండ్ డిజైన్ చేస్తామన్నమాట. డిజైన్ చేసే ముందు మేము ఇలా చేసుకుంటాం, లైక్ వైర్ ఫ్రేమ్స్. వీ కాల్ ఇట్ యాజ్ వైర్ ఫ్రేమ్స్. మన భాషలో చెప్పాలంటే స్కెలిటన్ అనమాట. సో స్కిన్ లోపల ఏముంటుంది? స్కెలిటన్. స్కెలిటన్ తర్వాతే స్కిన్ సమ్ లేయర్స్ ఏవో ఉంటాయి కదా. స్కెలిటన్ తర్వాతే స్కిన్ సమ్ లేయర్స్ ఏవో ఉంటాయి కదా, సైన్స్ నాకు తెలీదు. సరదాగా మీ అందరి కోసం ఒక పాట పాడాలనిపిస్తుంది. పాట పాడమంటారా? ఓకే, కాషన్. ఇయర్ ఫోన్స్ దూరంగా పెట్టుకోండి, స్పీకర్ సౌండ్ తగ్గించుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను పాట పాడితే ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు, కొంతమందికి తెలుసు. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది నేను ఎలా పాడతాను అనేది. సో లెట్స్ గో. ఆ బ్రహ్మే నిన్ను చేయడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే, అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే, ఆ నుదుటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా. ఇంకోటి మర్చిపోయాను, ఇవాళ నా అవుట్ఫిట్ మీరు చూడలేదు కదా, చూపిస్తాను చూడండి. హీరో 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 హీరో. చూసారా నా అవుట్ఫిట్? నా అవుట్ఫిట్ చూసి రోజు ఇలానే వస్తాను అనుకోకండి. రోజు ఇలానే వస్తే బొక్క మీద తగ్గుతారు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? సో అందుకే శనివారం కదా, వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందుకే ఇలా వచ్చాను అనమాట. ఇప్పుడు దాకా వర్క్ చేసి అలిసిపోయాను కదా, దాహం వేస్తుంది. సో వాటర్ పట్టుకోవడానికి వెళ్దాం, ఓకేనా? యూజువల్లీ మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫీస్లోనే ఉంటాను కదా. సో ఆఫీస్లో ఉన్నంతసేపు నేను మినిమం 3 లీటర్స్ వరకు వాటర్ తాగుతాను. సో ఆ 3 లీటర్స్ వాటర్ తాగడం వల్ల ఒక 10 సార్లు అయినా సుస్సుకి వెళ్తాను అనమాట. సో అప్పుడు ఏంటి అంటే ఆఫీస్లో అంతా నాకేసే చూస్తారు, ఏంటి ఎన్నిసార్లు వెళ్తున్నాడు వాష్రూమ్కి, ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. అలా అనుకునేవాడిని నేను కూడా. ఇది ఎలా అనుకుంటారు ఏంటి, అసలు వాటర్ తాగుదామా వద్దా అని ఆలోచించాను చాలాసార్లు. కానీ వాటర్ అనేది తాగాలి కదా, మంచిది మనకి. వర్క్ అయితే కొంచెం అయింది, ఇంకా ఉంది చేయాలి. టైం ఆల్మోస్ట్ 12:48 అయింది. సో ఒక 10-15 మినిట్స్లో మూవ్ అవుతా. నిద్ర వచ్చేస్తుంది.
శనివారం అస్సలు పని చేయబుద్ది తెలుసా. మధ్య మధ్యలో కొంచెం నెత్తలో వస్తుందేమో అనుకోకండి. సాటర్డే వస్తే చాలా అసలు ఎక్కర్లేని బద్ధకం అంతా వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ వీడియో కాల్ చేశారు, సో చూడండి. చూసారా, మా ఫ్రెండ్స్ వీడియో కాల్ చేశారు. ఆఫీస్లో ఉన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు వీడియో కాల్స్ చేస్తారు మా ఫ్రెండ్స్. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పరా, హాయ్ చెప్పండి ఇద్దరు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏదో పని చేద్దామని ఆఫీస్కి వచ్చాను, కాస్త చేశాను, కాస్త యూట్యూబ్ వీడియోస్ చూసి వర్క్ చేశాను. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. ఒక ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, లిటరల్లీ 1.5 గంట ఫోన్ మాట్లాడారు భయ్యా. ఇప్పుడు టైం ఎంతైంది తెలుసా? 2:10 అయింది. దీని లాస్ట్ ఇప్పుడు చెప్పాను మీకు 12:48. సో ఫ్రెండ్స్తో వెళ్తే మామూలే. సో ఏదో చూపిద్దాం ట్రై చేశాను, కానీ కొంచెం చూపించాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చూద్దాం. నేను ఏం చేస్తాను నాకే తెలియట్లేదు నెక్స్ట్ వీడియో. సో అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాహుల్.